హాయ్ 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 అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి పెద్ద కుక్కర్ చూపిస్తున్నా, ఆయిల్ వేస్తున్నా, ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? ఈరోజైతే మా చిన్న బాబు యశ్వంత్ సంతోష సాయి తేజ బర్త్డే. వాడు అసలు నాకేమీ వద్దు ఇవ్వాలన్నాడు. వాడికి ఏమి ఇష్టమో నాకు తెలుసు కదా అమ్మగా. సో వాడికి ఇష్టమైన పుట్టగొడుగుల బిర్యానీ అంటే మష్రూమ్ బిర్యానీ. మష్రూమ్ అని కొంతమంది అంటారు, మష్రూమ్ అని కొంతమంది అంటారు, పుట్టగొడుగులు అని తెలుగులో అంటారు. సో ఫస్ట్ అయితే ఇలా మసాలా దినుసులు అయితే వేసేస్తున్నాను. మార్నింగ్ వాడి కట్టు పొంగల్ ఇష్టం, జారుగా అన్నవరంలో చేసినట్టుంటే అలా చేశాను. దాంట్లో చట్నీ ఇలా లేయర్గా పూసుకుని తింటాడు అనమాట. ఈ పూట ఏమో ఇలా మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాక ముందైతే ఉల్లిపాయలు చక్కగా వేగనివ్వాలి. 1 గంటకి స్టార్ట్ చేశానండి. అసలు ఎందుకో మొన్న 2 రోజులు భోజనానికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి బాగుండలేదు ఒంట్లో. ఇంకా పుట్టప్పుడు ఎలా అయినా ఉండను. పాపం వాడి పుట్టిన ఉన్నాడు, వాడికి నచ్చినవి చేయాలి కదా. ఆ ఒక్క ఇదితోనే ఇప్పుడు నేను ఫాస్ట్గా అయితే చేయడానికి ముందుకు వచ్చా. సో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. మష్రూమ్లు కూడా వాడు గొడవ చేస్తే మా పెద్దోడు ఆర్డర్ పెట్టాడు. కొన్ని నల్లగా ఉన్నాయి, కొన్ని బాగున్నాయి అన్నమాట. సో మా బుడ్డ చూడండి ఎట్లా వస్తుంది, నన్ను మాట్లాడినది. సో ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగాక ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా వేస్తాను. టమాటా ముక్కలు తక్కువ వేస్తే టేస్ట్ ఉండదు. అన్నమ్మా మాట్లాడకమ్మా. మష్రూము చాలా వరకు నల్లగా ఉన్నాయి, తీసి పారేసాయి అనమాట. సో కొంచెం వేగనివ్వాలి. ఇవి మరీ ఎర్రగా వేగకూడదండి ఉల్లిపాయలు, కొంచెం వేగితే చాలు అన్నట్టు వేగితే చాలు. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసా కాబట్టి ఆ పచ్చివాసన పోయేంత వరకు అలా ఉండనిద్దామన్నమాట. అందుకని అలా ఉంచేసాను. ఇప్పుడైతే మష్రూమ్ అయితే వేసాను అనమాట, కోసి పెట్టుకున్న మష్రూమ్ అన్ని. నేను కోసేలోపు మళ్ళీ నలుపు వచ్చినాయి, బాగా కడగాల్సి వచ్చిందండి. ఎంత మట్టు ఉందో అసలు బాబోయ్, చాలా మట్టు ఉంది. అంతా చాలా టైం పట్టింది కడుక్కోవటం కూడా. 3 తెచ్చాడు ప్యాకెట్లు, దాంట్లో 2 బాగున్నాయి. మష్రూమ్ బిర్యానీ తిన్న ఫీలింగ్ రావాలంటే ఒక్క ప్యాకెట్తో చేసుకుంటే అన్నం సన్నం ఏముంటుంది చెప్పండి. కొంచెం ఎక్కువ మష్రూమ్స్ ఉంటే బాగుంటుంది కదా. అది చాలామంది అడుగుతున్నారండి, మీరు ఇట్లా చాలా బాగా చేస్తున్నారు కదా అన్నీ వంటలు అన్నీ, మై హోమ్ మై ఫుడ్ అన్నట్టు పెడితే ఎవరికైనా ఏదైనా ఆర్డర్ మీద చేసి ఇవ్వచ్చు కదండి మీరు అని అడుగుతున్నారు. మనకెవరు ఆర్డర్ ఇస్తారండి బాబు అనిపిస్తుంది నాకు. చూద్దాం, ఎవరికైనా కావాలంటే అడిగి చూడండి, చెప్దాం. సో పెరుగు కూడా వేస్తానండి, అది వేసాక కొంచెం నాకు పెరుగు వేస్తే అది టేస్ట్ బాగుంటుంది అనమాట. పెరుగు కూడా వేసి కొంచెం మగ్గనిచ్చాక మరీ ఎక్కువ ఉడికిపోకూడదండి. మళ్ళీ బియ్యం పోసి అన్నం ఉండేప్పుడు చిరిగిపోద్ది అనమాట. అందుకని వాటర్ పోసాను. 1కి 2 ఖచ్చితంగా 2 పోయండి. వాటర్ పోసాక దాంట్లో కావాల్సిన పౌడర్ అయితే రెడీ చేసుకున్న ధనియాలు, ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, అలానే కొంచెం గసగసాలు, కొంచెం మినపప్పు, అది కూడా పౌడర్ని ఒక 3 చెంచాలు వేస్తున్నాయి, ఎక్కువ వేయట్లేదు. టేస్ట్ కోసం చాలా బాగుంటుందండి ఈ పౌడర్. అసలు మా ఇంట్లో ఎవ్వరు బిర్యానీలు తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఏంటి సీక్రెట్ అని అడుగుతారు. నేను చేసే ఈ పౌడరే అని నేను అనుకుంటున్నా. దీనివల్ల ఇంత టేస్ట్ వచ్చిందేమో. చక్కగా మసిలిపోయింది. అసలు ఇప్పుడైతే బియ్యం పోసేస్తున్నాను. బియ్యం కూడా బాగా సగం పైన ఉడకబెట్టాక నేను మూత పెడతానండి. ఎందుకంటే లేకపోతే అడుగంటుతుంది, వాడు చస్తున్నాము. ఎంత జాగ్రత్త చేసినా అడుగంటుతుందండి. 2 డబ్బాలు వేసాను, సరిపోద్ది అనమాట 6గురికి. ఎందుకంటే మష్రూమ్లు వేసాం కదా, ఎక్కువ వేసాం కదా, సరిపోద్ది అనమాట. సో బాగా ఉడుకు రానిద్దాము. కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా వేసేస్తున్నాను కడిగేసి శుభ్రంగా. ఆల్రెడీ ఒకసారి నేను చూపించానండి, మళ్ళీ ఒకసారి ఇవాళ ఏం చేశాను అనే దానికోసం. ఓ పొయ్యి మీదేమో చిన్న కుక్కర్లో అన్నం వండేసాను. అలానే క్యాప్సికమ్ కూర బుడ్డదాని కారం లేకుండా తీసా, మా కారంతో తీసా.
సగం పైన ఉడికిపోయింది. కొంచెం ఉప్పు చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను కుక్కర్ మూత అయితే ఇలా పెడుతున్నాను. బాగా సగం పైన ఉడికిపట్టాక ఫుల్ మూత పెట్టి ఒక విజిల్. ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేస్తున్నానండి, కొంచెం టేస్ట్ ఇంకా బాగుండటం కోసం. అన్నాడు బాబు, నేను బయట తెప్పించుకుంటే పోనీ, నాకు ఇష్టం నువ్వు చేయకపోతే ఏమైంది, నేను బయట తెప్పించుకుంటాలే అన్నాడు. వద్దు నా ఆ తృప్తి నాకు ఉండాలి కదా, నా చేతితో చేసిచ్చానని. ఇక పెళ్ళిళ్ళు అయ్యాక ఎవరి భార్యలు వాళ్ళకే వస్తారు, మన చేతితో ఇంకెన్నాళ్ళని చేసిచ్చే చెప్పండి. ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను, ఇంకా విజిల్ వేసి ఒక్క విజిల్ చాలండి, అంతే అయిపోయిందండి. ఇదిగోండి మూత తీసేసి వడ్డిచ్చేస్తున్నాను. చాలా వేడివేడిగా గుమ్మ వాసన వచ్చేస్తుందండి, ఎంత బాగుందో. నేనైతే తినలేదండి, నాకైతే ఫంక్షన్ ఉంది ఆల్రెడీ, అప్పటికే 2 బాగా అయిపోయింది. ఇక అయినోళ్ళు ఇంట్లో ఫంక్షన్ బాగోదని చెప్పి నేను అటు వెళ్ళిపోతున్నాను. సో మొత్తం మీద అయితే ఈ విధంగా ఫినిష్ చేస్తాను. వేడివేడిగా ఉంది. ఇది షార్ట్ వీడియోలో పెట్టేలేండి, మళ్ళీ ఇప్పుడు ఫుల్ వీడియోలో కూడా పెడుతున్నాను. పర్ఫెక్ట్గా ఉడికిందండి, మెత్తగా ఉడకలా, అలానే మరీ పొడి పొడిలాడలేదు, పర్ఫెక్ట్ కుదిరింది. టేస్ట్ కాలిపోతుంది. అంతేనండి, ఈరోజు మా చిన్నోడు బర్త్డే స్పెషల్ మష్రూమ్ బిర్యానీ, పెరుగు రైతా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్